మహేష్ అండి. మీ పేరు? నా పేరు మహేష్ సార్. నా పేరు వెంకటాద్రి. ఓకే. ఎన్నాళ్ళు అయింది బండి కొని? 6 నెలలు అయింది సార్. 6 నెలలు అయింది. ఇంట్లో V60 అంతా వీరు సార్. ఎలా ఉంది మామూలుగా ఏం వేస్తారు లోడ్ మీరు? తౌడు బియ్యం వేస్తాం సార్. ఓకే. తౌడు బియ్యం ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వెళ్తుంటారు ఎక్కువగా? సార్ గుంటూరు, నెల్లూరు, విజయవాడ, ఓకే, ఇటు సైడ్ తిరుపతి వీళ్ళ దగ్గర నుంచి తీసుకొస్తూ ఉంటాం సార్. లోడ్ వేసుకొస్తాము, మళ్ళీ ఏడు నుంచి మన అన్లోడింగ్ కూడా వెళ్తాం, మన బండి వెళ్తుంది. ఓకే. మొత్తం ఇప్పుడు ఈ ప్లేస్ అన్నిటి నుంచి వెంకటగిరికి తీసుకొస్తారు ముందు నుంచి మేము లోడింగ్ చేసుకొస్తాము, ఇక్కడ నుంచి మా ద్వారా ఇంపోర్ట్ చేస్తాము. ఓకే. అట్లా చేస్తాం. ఎంత యావరేజ్ ఎంత వేస్తుంటారు లోడ్? మినిమం 3 నుంచి 5 దాకా ఉంటుంది సార్. 5 దాకా 3 కంపల్సరీ వేస్తాము. ఓకే. 5 అయితే మా టార్గెట్ 5, 3 అయితే కంపల్సరీ రెగ్యులర్గా వచ్చి 3 కంపల్సరీ వేస్తాం మినిమం. ఓకే. మామూలు మీకు ఇప్పుడు హెవీ లోడ్ వేస్తున్నారు అంటే మామూలుగా ఉన్నదాన్ని కొంచెం హెవీగానే వేస్తున్నారు తెలుస్తుంది. బాడీ కూడా కట్టిలా మేము కట్లకు కుట్టకుండానే అదే బండి కంపెనీ టైర్ల మీదనే రన్ చేస్తా ఉన్నాం సార్. మీకు ఇప్పుడు అంత హెవీ లోడ్ మీద మరి స్పీడ్ ఎంత వస్తుంది మాక్సిమం? స్పీడ్ మా డ్రైవర్ చెప్పడం 80 మీద కూడా ఏమనుకోవడం లేదు అని అంటున్నారు. ఓకే. అంటే స్పీడ్ వైబ్రేషన్ కానీ ఇలా ఏం ప్రాబ్లమ్స్ లేవు. ఓకే. ఇప్పటికే 20,000 కిలోమీటర్స్ తిరిగి ఉంది, ఒకసారి సర్వీస్ వచ్చింది. ఓకే. అండ్ మైలేజ్ ఎంత వస్తుందండి ఇప్పుడు? మైలేజ్ నేనైతే ఇప్పుడు చెక్ చేస్తాను. మైలేజ్ అయితే ఇక్కడ నుంచి నెల్లూరుకి ఇంచుమించు 1400-1500 ఆయిల్ తాగుతుంది. ఓకే. అంటే 15 లీటర్లు అట్లా రాను పని అప్ అండ్ డౌన్. ఓకే. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది మనకి ఇక్కడ నుంచి నెల్లూరు? 100 కిలోమీటర్లు ఈజీగా వస్తుంది సార్. అప్ అండ్ డౌన్ 200 వస్తుంది. 200 వస్తుంది. ఓకే. 200కి 1500 దాకా ఖర్చు అవుతుంది. 15 నుంచి 14 నుంచి 15, 16 దాకా. ఓకే. మధ్యలో ఇంకా మన వేసిన వెయిట్ని బట్టి ఎక్కువ ఖర్చు. ఓకే. తర్వాత మీకు కంఫర్ట్ ఎలా ఉందండి సార్ మామూలుగా డ్రైవింగ్ క్యాబిన్ కానీ? ఉపయోగపడుతుంది సార్. నెలకి ఇంచుమించు 20 ట్రిప్పులు తెప్పిస్తున్నాం, బయట బాడుగులు తెప్పిస్తున్నాము. వాళ్ళకి నెలకి 4,000, 5,000 అట్లా ఇస్తాము. ఒక రోజుకి ఒక బండికి 4,000, 5,000కి ఒక 20 ట్రిప్పులు అంటే అప్పటికి 4,000 లెక్కన వేసుకున్నా కూడా 80,000 అయిపోతుంది. అవును. అదంతా నాకు సేవ్ అయినట్టే కదా సార్. అవును. ఓకే. ఇప్పుడు సో బయట బాడు 80,000 అవుతుంది. ఇప్పుడు మీకు పెట్రోల్ ఖర్చు ఎంత అవుతుంది? ఒక ట్రిప్కి 1500 వేసుకోండి. ట్రిప్ కంటే డ్రైవర్ని పెట్టుకోవాలి కదా సార్. దానికి లాస్ అయితే లేదు, అట్లా అని ఆదాయం అయితే ఒక రకంగా ఆదాయమే, కానీ ఆదాయం అయితే ఎంత వస్తుందని చూడడానికి ఇప్పుడు 1500 లెక్కన వేసుకుంటే కనుక మీరు 25 ట్రిప్పులు అంటున్నారు. సో ఆ లెక్కన వేసుకుంటే మీకు మహా అయితే ఖర్చు వచ్చేది ఒక 25,000 లోపలే వస్తుంది. 25,000 కొన్ని 30,000 వేసుకోవచ్చు. డ్రైవర్కి ఒక 1000 రూపాయలు దాకా ఇస్తాను. ఓకే. సో అది ఒక 25 ట్రిప్పులకి 1,500 ట్రిప్కి వేసుకుంటే మీకు బండికి ఒక 1500 మిగులుతుంది. ఓకే. మీకు ఆ లెక్కన చూసుకుంటే కనుక నెలకు ఒక 20,000 దాకా సేవ్ ఉంది. ఈఎంఐకి సరిపోతుంది అంతే. ఇంకా ఓవరాల్ అదే అన్న ఇప్పుడు 20,000 మీకు సెట్ అవుతుంది. ఇంకా ఓవరాల్గా లాస్ట్కి బండి మిగిలిపోద్ది కాబట్టి అది లాభం కింద అనుకోవచ్చు. ఇంకా మనకి బయట బాడుగుల మీద ఓకే. పర్వాలేదు, అబ్బాయి నీట్గా తీసుకొస్తాం అన్నమాట. ఓకే. బాగానే ఉంది. సో ఒకసారి బండి కూడా చూపిద్దాం. మాకు మెచ్చిన బండి, జనం మెచ్చిన బండి. ఇంచుమించు 4,300 టన్నుల దాకా ఉంది సార్. 4,850 అబ్బో. ఓకే. నెక్స్ట్ మరి వేరే బండి ఏదైనా ప్లాన్ చేస్తున్నారండి? ప్లాన్ చేస్తున్నాం సార్. V70. అదైతే మీకు ఇంకా బెటర్గా ఉంటుంది. ఈ రోడ్లకి అంతా కూడా V70 ఇంకా బాగా లాగిద్ది. అదే కొంచెం టన్నేజ్ పాస్ చేతుల మీద కానీ తీసుకుని ఆయనే ఈ బండి తీసారు. మాకైతే ఇప్పటికైతే ఏం ఇబ్బంది ఏం జరగలా. ఓకే. అవును. సర్వీస్ పరంగా ఏదైనా ప్రాబ్లం ఉన్నాయని చూస్తున్నాడు మరి ఉన్నాయా? లేదు, అది మీరు చెప్పకూడదండి, కస్టమర్లే మాట్లాడాలి, చెప్పాలి. వాళ్ళకి 99% మాకు రెస్పాన్స్ అవుతున్నాం. ఓకే. ఓకే. సో ఒకవేళ ఇంకా ఎవరైనా నెక్స్ట్ తీసుకోవాలనుకునే కస్టమర్స్కి మీరు ఏం సజెస్ట్ చేస్తారంటే అది ఓకే, బండి గురించి తీసుకోవచ్చా లేదా అని మీ ఒపీనియన్, ఎందుకు తీసుకోవాలి టాటా బండి అది చెప్పండి ఒకసారి. టాటా అంటే మైలేజ్ బాగా వస్తుంది, హెవీ లోడ్ వేస్తున్నాము. మామూలుగా మనల్ని బండి పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఏ రిస్క్ అయితే ఏం లేదు, మెయింటెనెన్స్ తక్కువ, రిస్క్ లేకుండా ఉంది. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.